టాన్సిల్స్, అడెనాయిడ్స్ రిమూవ్ చేసుకోవడమే సొల్యూషనా, లేదా వాటి ఫంక్షన్ని ప్రిజర్వ్ చేసుకోవడం బెటరా? హలో, నేను మీ హోమియో డాక్టర్ అక్షితాని. డిడ్ యూ నో టాన్సిల్స్ అండ్ అడెనాయిడ్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ద బాడీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇమ్యూన్ డిఫెన్స్? అసలు వాటి ఫంక్షన్ ఏంటి? మన మౌత్ అండ్ నోస్ ద్వారా ఎంటర్ అవుతున్న జర్మ్స్ని ఐడెంటిఫై చేయటం అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ని ట్రైన్ చేయటం, ఎస్పెషలీ డ్యూరింగ్ చైల్డ్హుడ్. ఇది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల టాన్సిల్స్ కానీ అడెనాయిడ్స్ కానీ ఎన్లార్జ్ అవ్వచ్చు. కానీ ఎన్లార్జ్మెంట్ ఉన్న ప్రతి కేసులో కూడా సర్జరీ అవసరమని కాదు. మన హోమియోపతిలో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో ఎన్లార్జ్మెంట్ మళ్ళీ రావటం మన టెండెన్సీని కూడా బ్రేక్ చేస్తాం. అండ్ ఆల్సో చైల్డ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ ఆల్సో ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ మీద వర్క్ చేస్తాము. అన్లెస్ అండ్ అంటిల్ సివియర్ కాంప్లికేషన్స్ ఉన్నా ఆర్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితేనే గో ఫర్ ద సర్జరీ. ఫస్ట్ మనం ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి దాన్ సర్జరీస్. అందులో ఇవి మన ఇమ్యూన్ ఆర్గన్స్ కాబట్టి రిమూవల్ కన్నా ప్రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.